Daily. Taste the Daily. చేవెళ్ల మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి 2 వాహనాల వివరాలను రవాణా శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఆర్టీసీ బస్సు పైన 3 ట్రాఫిక్ చలాన్లు, టిప్పర్ పై 2 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఎక్కడెక్కడ అత్యంత వేగంగా వాహనాలు డ్రైవ్ చేశారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆర్టీసీ బస్సుపై హైదరాబాద్ లో 3 చలాన్లు నమోదైతే టిప్పర్ పై సైబరాబాద్ పరిధిలో 2 చలాన్లు నమోదయ్యాయి. 2 వాహనాలపైన ప్రమాదం కంటే 3 రోజులు ముందుగానే ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. చేవెళ్ల మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి 2 వాహనాల వివరాలను రవాణా శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఆర్టీసీ బస్సు పైన 3 ట్రాఫిక్ చలాన్లు, టిప్పర్ పై 2 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఎక్కడెక్కడ అత్యంత వేగంగా వాహనాలు డ్రైవ్ చేశారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆర్టీసీ బస్సుపై హైదరాబాద్ లో 3 చలాన్లు నమోదైతే టిప్పర్ పై సైబరాబాద్ పరిధిలో 2 చలాన్లు నమోదయ్యాయి. 2 వాహనాలపైన ప్రమాదం కంటే 3 రోజుల ముందుగానే ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చేవెళ్ల మిర్జాగూడ జరిగినటువంటి రోడ్డు ప్రమాదం తర్వాత ఈ 2 వాహనాలపైన దృష్టి పెట్టినటువంటి రవాణా శాఖ అధికారులు, ఇటు పోలీసులు ఈ వాహనాల పనితీరు గతంలో ఏ విధంగా ఉండేది, ఎక్కడెక్కడ వీళ్ళు ట్రాఫిక్ వైలేషన్స్ కి పాల్పడ్డారు, ఒక పక్క ఆర్టీసీ బస్సు తప్పు లేదు, టిప్పర్దే నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి ప్రమాదం అంటూ ఇప్పటికే రవాణా శాఖ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. కానీ ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఆర్టీసీ బస్సులే ఈ రూట్ లో వేగంగా వెళ్లి ప్రమాదాలకు గురవుతా ఉన్నాయి. చేవెళ్ల మిర్జాగూడ జరిగినటువంటి ప్రమాదంలో కూడా ఆర్టీసీ బస్సే అత్యంత వేగంగా వెళ్లి టిప్పర్ ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది అంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు ఈ విషయాన్ని మీడియా ముందు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తా ఉన్నారు. అసలు దీనిపైన ఎవరు తప్పిదం కారణంగా జరిగినటువంటి ప్రమాదం అనే దానిపై కూడా ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఆర్టీసీ బస్సు ఎవరి పేరు పైన నమోదయ్యి ఉంది, హైదరాబాద్ నుంచి నిత్యం చేవెళ్ల తాండూర్ పరిగి వైపు వెళ్తున్నటువంటి ఈ బస్సుపై గతంలో ఏవైనా ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్నాయా అనే దానిపై కూడా ఆ వివరాలన్నీ కూడా ఆరా తీసినప్పుడు బస్సు పైన 3 చలాన్లు, ఈ టిప్పర్ వాహనం పైన 2 చలాన్లు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. హైదరాబాద్ నాంపల్లిది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, అదే హైదరాబాద్ లో అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, 2వ చలాన్ కూడా అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో TS34TA 6354 చెందినటువంటి ఆర్టీసీ బస్సు పైన 3 చలాన్లు నమోదై ఉన్నాయి. మొత్తం 2,305 రూపాయలు ఈ బకాయిలు ఆర్టీసీ బస్సు పైన పెండింగ్ లో ఉన్నట్టుగా కూడా వివరాలను కూడా సేకరించారు. ఇటు టిప్పర్ విషయానికి వస్తే సైబరాబాద్ ఆర్సీపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, అదే సైబరాబాద్ కమిషనరేట్ లో మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో 2వది. మొత్తం 3,270 రూపాయలు టిప్పర్ పైన చలాన్స్ నమోదై ఉన్నాయన్నట్టు కూడా ఈ 2 వాహనాలకు చెందినటువంటి వివరాలన్నీ కూడా ఆధార తీసినప్పుడు ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ లో 3 ట్రాఫిక్ చలాన్లు, సైబరాబాద్ లో 2 ట్రాఫిక్ చలాన్లు. గతంలో ఎక్కడెక్కడ ఈ 2 వాహనాలు అత్యంత వేగంగా డ్రైవ్ చేశారనే ఒక వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. పబ్లిక్ ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్లడం కారణంగానే జరిగినటువంటి ప్రమాదం అని పబ్లిక్, టిప్పర్ కారణంగానే జరిగినటువంటి ప్రమాదం అంటూ మాత్రం ఉన్నతాధికారులు రవాణా శాఖ ఇప్పటికీ ప్రకటనలు రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ వేస్తే ఆర్టీసీ బస్సు ఆ రోడ్ లో ఎంత స్పీడ్ తో వెళ్ళాలి, ఈ టిప్పర్ లోడ్ తో ఉన్నప్పుడు ఎంత వేగంతో వెళ్ళాలి, వీళ్ళు ఆ పరిమితికి మించి వెళ్లడం కారణంగానే జరిగినటువంటి ప్రమాదం కింద భావిస్తా ఉన్నారా, లేదా తమ తప్పు లేదు ఇది మళ్ళీ ప్రభుత్వానికి మెడలు చుట్టుకుంటుందేమో అన్న ఆలోచనతోటి టిప్పర్ డ్రైవర్ ఎలాగో చనిపోయాడు కాబట్టి ఆ టిప్పర్ పైన దోసేసి తమ చేతులు దులుపుకుంటే ఈజీగా బయటపడవచ్చు అన్న ఆలోచనతో అధికారులు ఇలా వ్యవహరిస్తా ఉన్నారనే దానిపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. చేవెళ్ల మిర్జాగూడ జరిగినటువంటి ప్రమాదంలో ఈ ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి టిప్పర్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది అనే దానికి కూడా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్లు ఆ దిశగా ఈ 2 వాహనాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించడంతో ఈ చలాన్ల
ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ బస్సు పైన 3 ట్రాఫిక్ చలాన్లు, అది కూడా హైదరాబాద్ పరిధిలో ఉండడము. టిప్పర్ విషయానికి వచ్చి వివరాలు సేకరించినప్పుడు సైబరాబాద్ లో 2 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్టుగా కూడా గుర్తించి ఆ వివరాలను కూడా సేకరిస్తూ గతంలో ఈ ప్రమాదం జరిగేదానికంటే 3 రోజుల క్రిందిగానే ఈ 2 వాహనాల పైన 2 కమిషనరేట్ లో చలాన్లు నమోదయ్యి ఉన్నాయి. ఈ టిప్పర్ ఒకే వ్యక్తి నడుపుతాడా, షిఫ్ట్ బై షిఫ్ట్ వేరే డ్రైవర్లని అరేంజ్ చేసుకొని ఈ టిప్పర్ ని ముందుకు సాగిస్తా ఉన్నారా, ఆర్టీసీ బస్సు ఒక్కరు మాత్రమే ఈ డ్రైవింగ్ చేస్తా ఉన్నారా, గతంలో ఇంకో డ్రైవ్ చేసినప్పుడు ఈ చలాన్లు నమోదై ఉన్నాయనే కోణంలో కూడా రవాణా, ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఈ 2 వాహనాలకు చెందినటువంటి కాలం, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ఆ తర్వాత ట్యాక్స్, వీరిపై ఉన్నటువంటి చలాన్స్, ఎవరి పేరు పైన రిజిస్ట్రేషన్ అయి ఉన్నటువంటి వాహనాల చేసిస్ నెంబర్, ఇంజన్ నెంబర్, ఆ పూర్తి వాహనాలకు చెందినటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది వైశాలి. అయితే మొత్తం మీద ఈ ఘటనతో ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు అన్ని వాహనాలపై నమోదైన చలాన్లపై దృష్టి పెట్టే అవకాశం ఉందా? సాధారణంగా పోలీసులు ఈ ప్రభుత్వానికి చెందినటువంటి వాహనాల పైన చలాన్లు నమోదు చేయడం చాలా తక్కువ సందర్భాల్లో కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మళ్ళీ ప్రభుత్వమే డబ్బులు వసూలు చేయడం సరైనటువంటి పద్ధతిగా భావించరేమో గానీ ఆర్టీసీ బస్సుల పైన, ప్రభుత్వ వాహనాల పైన పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టకపోవడంతో ఈ ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ అత్యంత వేగంగా ఈ వాహనాలని అత్యంత వేగంగా డ్రైవ్ చేస్తూ ఉంటారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతా ఉంటాయి. కాబట్టి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల పైన ట్రాఫిక్ పోలీసులు చాలా తక్కువ సందర్భాల్లో ఈ చలాన్లు నమోదు చేస్తూ ఉంటారు. ఈ ప్రమాదానికి గురైనటువంటి ఆర్టీసీ బస్సు పైన మాత్రం 3 చలాన్లు నమోదై ఉన్నాయి. ఆ బస్సు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా బయటికి తీసినప్పుడు TS 34 TA 6354 ఈ షనమ్మ అనే పేరు పైన ఇది నమోదై ఉన్నట్టుగా కూడా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని కూడా బయటకు తీశారు. ఆ తర్వాత టిప్పర్ విషయానికి వస్తే TG 06 T3879 ఇది టిప్పర్ చెందినటువంటి వాహనం. ఇది ఉదిత్య అనిత పేరు పైన రిజిస్టర్ అయి ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించి ఈ 2 వాహనాలకు చెందినటువంటి ట్రాక్ రికార్డు అంతా కూడా బయటికి తీసి ఎప్పుడెప్పుడు వీళ్ళు అత్యంత వేగంగా నడిపించి ట్రాఫిక్ చలాన్లకు గురయ్యారు, అసలు ఈ వాహనాలకు కంఫర్ట్ గా ఫిట్నెస్ గానీ, ట్యాక్స్ గానీ, ఇన్సూరెన్స్ గానీ, పొల్యూషన్ గానీ, ఆర్సీలు గానీ, వాహనాలు నడుపుతున్నటువంటి డ్రైవర్లకు లైసెన్సులు గానీ ఇవన్నిటిని కూడా పరిశీలించి ఎవరి తప్పిదాలు ఉన్నాయనే దానిపై కూడా ఇంకా రవాణా శాఖ అధికారులు ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.